we go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, గూగుల్ ప్రాజెక్ట్ ఎరా. సో దీని గురించి చాలామంది అడిగారు ఫేస్బుక్ పేజ్లో కానీ, కామెంట్ సెక్షన్లో కానీ, లేకపోతే లైవ్కి వచ్చినప్పుడు నేను లైవ్లో కూడా కొంతమంది అడిగారు. సో ఈ గూగుల్ ప్రాజెక్ట్ ఎరా అంటే ఏంటి అసలు? సో ప్రాజెక్ట్ ఎరా వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది మాడ్యులర్ స్మార్ట్ ఫోన్ అనమాట. అంటే మన ఫోన్ యాక్చువల్లీ మాడ్యులర్ కాదు, నాన్ మాడ్యులర్ ఇది. సో మాడ్యులర్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన పార్ట్ మనం తీసేసి కొత్త పార్ట్ని మనమే పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ర్యామ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, ర్యామ్ తీసేసి ఇంకో ర్యామ్ పెట్టుకోవచ్చు. మీకు సింపుల్గా చెప్పాలంటే మన కంప్యూటర్ ఉంది, మన సిపియూలో మనం ఏదైనా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను i3 ప్రాసెసర్ తీసేసి i5 ప్రాసెసర్ పెట్టాలనుకుంటున్నాను, సో అది పెట్టుకోవచ్చు. లేకపోతే నేను హార్డ్ డిస్క్ చేంజ్ చేయాలనుకుంటున్నాను 500 జీబీది 1 TBకి, సో అది కూడా మనం చేసుకోవచ్చు. ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నా 4 GB నుంచి 8 GBకి, అది కూడా మనం తీయచ్చు, పెట్టేయచ్చు. సో దీన్ని మనం మాడ్యులర్ అంటాం. నాన్ మాడ్యులర్ అంటే మనం ఇట్లాంటి పనులు చేయలేమన్నమాట. సో మొబైల్ ఫోన్లో మనం ఆ పనులు చేయలేం. సో మొబైల్లో మనకి బ్యాటరీ ఒకటి మనం రిమూవ్ చేయగలం, అది కూడా ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా లేదు. ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్ని మనకి నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ వచ్చేసినాయి. సో అంతకుముందు అయితే మనం బ్యాటరీ ఒక్కటి తీసి చేంజ్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడైతే ఆ ఫెసిలిటీ కూడా మనకి ఇవ్వట్లేదు మొబైల్ ఫోన్స్. సో ఇప్పుడు ప్రాజెక్ట్ ఎరా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మొబైల్ ఫోన్కి కూడా మనం CPU లాగా ఏం కావాలంటే అది మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారంటే గూగుల్లో మనకి ఒక డిపార్ట్మెంట్ ఉంది, అది వచ్చేసరికి మనకి ఏటీఏపీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ ప్రాజెక్ట్స్. సో వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని చేస్తున్నారు. అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ ఎరాలో అంటే, జస్ట్ వీళ్ళు ఒక ఫ్రేమ్ తయారు చేస్తారు ఫ్రెండ్స్. సో ఆ ఫ్రేమ్కి మనకి ఏం కావాలంటే అది మాడ్యూల్ పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ఫ్రేమ్ తయారు చేస్తారు, చూడొచ్చు మీరు. సో ఈ ఫ్రేమ్కి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి డిస్ప్లే పెడతారు, బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు కావాల్సినవన్నీ అక్కడే ఉంటాయి అనమాట. యాంటీనాస్, సెన్సార్స్, కెమెరా, బ్యాటరీ, ర్యామ్, SOC, ఎవ్రీథింగ్ మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ మనం వాటిని స్వాప్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను బ్యాటరీ చేంజ్ చేయాలనుకుంటున్నాను, సో బ్యాటరీ మాడ్యూల్ చేసేసి ఇంకొక బ్యాటరీ పెట్టుకోవచ్చు. ఇంకొకటి కెమెరా చేంజ్ చేయాలనుకున్నా, 12 MP కెమెరా ఉంది, నాకు 16 MP కెమెరా కావాలనుకోండి. సో ఆ 12 MP కెమెరా తీసేసి 16 MP కెమెరా మాడ్యూల్ని అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మన ఫోన్ని మనకు నచ్చిన విధంగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కానీ జరిగితే మీకు మొబైల్ కేసుల కోసం మీరు షాప్కి వెళ్తున్నారు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ నోట్ 4 కేసు కావాలని షాప్కి వెళ్తాను. అట్లా మీరు ఇప్పుడు రెడ్మీ నోట్ 4 బ్యాటరీ కావాలి, నాకు బ్యాటరీ మాడ్యూల్ కావాలి, నా రెడ్మీ నోట్ 4 కెమెరా అప్గ్రేడ్ మాడ్యూల్ కావాలి, అంటే నాకు 16 MP కెమెరా కావాలి, 13 MP ఉంది. సో ఇట్లా మనకు కావాల్సిన మాడ్యూల్ కోసం మీరు షాప్కి వెళ్ళి అవి కొనుక్కొని మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ గూగుల్ ప్రాజెక్ట్ ఎరా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో మన ఫోన్ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు పడేయకుండా. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, కొత్త ఫోన్ వచ్చిందంటే పాత ఫోన్ని ఎవరో ఒకరికి అమ్మేస్తున్నారు, కొత్త ఫోన్ కొనుక్కుంటున్నారు. లేకపోతే ఏం చేస్తారంటే ఆ ఫోన్ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు అనమాట. సో ఇట్లా ఈ పాత ఫోన్లో ఏమవుతుంది అంటే ఒక చెత్తలా తయారవుతున్నాయి, అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటాం వాటిని. సో వీటిని ఆపడానికి గూగుల్ ఏం చేస్తుందంటే ఒకటే ఫ్రేమ్ని తయారు చేస్తుంది. ఆ ఫ్రేమ్లో మీరు ఏం కావాలంటే అవి పెట్టుకోవచ్చు అనమాట. మీరే ఒక ఫోన్ని తయారు చేసుకోవచ్చు. సో మాడ్యూల్స్ కొనుక్కొని మీరు ఫోన్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ గూగుల్ ప్రాజెక్ట్ ఎరా అంటే. కాకపోతే 2016లో గూగుల్ ఒక అప్డేట్ ఇచ్చింది, అదేంటంటే మొత్తం చేంజ్ చేయలేము, కొన్నే చేంజ్ చేయగలం, కొన్ని అయితే చేంజ్ చేయలేమని చెప్పింది. సో వాటిలో మీకు కెమెరా, స్పీకర్స్ ఇట్లాంటి వాటిని చేంజ్ చేయొచ్చు అని చెప్పింది. కాకపోతే SOC, యాంటీనా, డిస్ప్లే, సెన్సార్స్ ఇట్లాంటి వాటిని చేంజ్ చేయలేమని చెప్పింది. సో ఇది ఒక అప్డేట్ ఇచ్చింది 2016లో. సో ఈ మోడిఫికేషన్స్తో ఒక ఫోన్ని రిలీజ్ చేస్తామని చెప్పింది 2017లో. సో కాకపోతే మళ్ళీ September 2 అట్లా మళ్ళీ ఒక అప్డేట్ ఇచ్చింది, అదేంటంటే ఈ ప్రాజెక్ట్ని కొంచెం పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పింది. సో ఈ ప్రాజెక్ట్ మనకి యాక్చువల్ 2017లో ఒక ఎడిషన్ రావాలి, డెవలపర్ ఎడిషన్ అని చెప్పేసి. సో అది వస్తుందో రాదో కూడా ఐడియా లేదు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కానీ డెవలప్ అయితే మాత్రం ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సో మన PC లాగా మనం మన ఫోన్ని మార్చుకోవచ్చు అనమాట. సో మన PC ఎలా చేంజ్ చేస్తున్నాం మనం పార్ట్స్ అన్నీ, అట్లా మన ఫోన్ పార్ట్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా గూగుల్ ప్రాజెక్ట్ ఎరా అంటే. మాడ్యులర్ అంటే డిఫరెంట్ పార్ట్స్ని అసెంబుల్ చేయడం, మళ్ళీ రిమూవ్ చేయడం అనమాట. సో ఇలా మనకి ఫోన్లో కూడా అసెంబుల్ చేసి రిమూవ్ చేయడమే ఈ ప్రాజెక్ట్ ఎరా ముఖ్య ఉద్దేశం. సో మనకి లాస్ట్ ఇయర్ చూస్తే మనకి మోటో Z Play వచ్చింది, మోటో Z Play మోడ్స్ అని వచ్చినాయి. సో మోడ్స్ అంటే నథింగ్ బట్ అక్కడ మనకి అది సెమీ మాడ్యులర్ ఫోన్, అక్కడ మనము ర్యామ్, CPU ఇట్లాంటి వాటిని టచ్ చేయలేము. ఓన్లీ మనము ఏదైతే ఎక్స్ట్రా మాడ్యూల్స్ ఉన్నాయో వాటిని మనము స్వాప్ చేసుకోవచ్చు. కెమెరా మోడ్ ఒకటి ఉంది, స్పీకర్ మోడ్ ఒకటి ఉంది, ప్రొజెక్టర్ మోడ్ ఒకటి ఉంది, బ్యాటరీ మోడ్ ఒకటి ఉంది. సో వీటన్నిటిని మనము ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు, మనం ఏది కావాలో అది పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. సో అది సెమీ మాడ్యులర్ ఫోన్, అంటే మనం లోపల ఏం టచ్ చేయలేం, జస్ట్ మనం పైన
ఏదైతే మోడ్స్ ఉన్నాయో ఆ మోడ్స్ మనం అంటించగలం అన్నమాట. సో ఇప్పుడు గూగుల్ ప్రాజెక్ట్ ఎరా ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోపల పార్ట్స్ని కూడా మనము చేంజ్ చేయగలగడం. సో ఇది ఫ్రెండ్స్ డిఫరెన్స్ సెమీ మాడ్యులర్ ఫోన్కి మాడ్యులర్ ఫోన్కి. మాడ్యులర్ ఫోన్ అంటే మీరు ఎవ్రీథింగ్ చేంజ్ చేయొచ్చు, సెమీ మాడ్యులర్ అంటే అన్నీ మీరు చేంజ్ చేయలేరు. సో ఇప్పుడు గూగుల్ అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఇది సెమీ మాడ్యులర్ ఫోనా మాడ్యులర్ ఫోన్ అర్థం కావట్లేదు. అంటే కొన్ని మాత్రమే చేంజ్ చేయగలం, మిగతాయి చేంజ్ చేయలేమని చెప్పింది. సో చూడాలి, మనకి ఒకసారి ఆ ప్రాజెక్ట్ మనకి డెవలపర్ ఎడిషన్ వస్తే మనకి తెలిసిపోతుంది. ఇది ఫ్రెండ్స్ గూగుల్ ప్రాజెక్ట్ ఎరా గురించి. సో గూగుల్ ప్రాజెక్ట్ ఎరా అంటే ఒక మాడ్యులర్ స్మార్ట్ ఫోన్ తయారు చేయాలని గూగుల్ చూస్తుంది. సో అది ఎంతవరకు సక్సెస్ అయితే ఎంతవరకు అయితే మనకి ఐడియా లేదు. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం అది గేమ్ చేంజర్ అని మాత్రం చెప్పొచ్చు. సో ఇవి నేను మీకు గూగుల్ ప్రాజెక్ట్ ఎరా గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.